సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. కంట్రోలింగ్ స్టార్ట్ చేయాలి కదా, మీకు కంట్రోలింగ్ ఉంది కదా. ఇంకా ఏమేమి ఉన్నాయి చూడండి. 2 టాపిక్స్ అండ్ 38(3). క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ 4. ఇంకా ఉన్నాయా? రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇది ఒకటి ఉందా? ఓకే, ఫైన్. సో మన వాళ్ళు ఓన్లీ 4 మెంబర్స్ జాయిన్ అయ్యారు కదా. సో ఈరోజు అగైన్ మళ్ళీ ఈవినింగ్ కూడా జాయిన్ అవ్వగలరా? ఈవినింగ్ కూడా ఏమన్నా ఛాన్స్ ఉందా? ఓన్లీ 4 మెంబర్సే కాబట్టి రిమైనింగ్ అందరూ కూడా వీడియోస్ వాచ్ చేస్తుంటారు. సో ఈవినింగ్ కూడా జాయిన్ అవుదామా, చేద్దామా, ఎస్ ఇవన్నీ ఓకే కంప్లీట్ సార్. చేసేద్దామా? ఓకే ఓకే సార్. మీకు సార్ సింపుల్ గానే అర్థమవుతాయి. సార్ అందరికీ ఈవినింగ్ ఓకే కదా? సార్ ఈవినింగ్ నేను ట్రావెల్ చేస్తా, నాకు వీలు కాదు సార్. ఈవినింగ్ ట్రావెలింగా? అవును సార్. సరే, ఓకే. ఓ పని చేయండి, ఈవినింగ్ కూడా జాయిన్ అవ్వండి. నేను రిపోర్టింగ్ స్ట్రక్చర్ చెప్పేస్తాను, ఓకేనా? ఇది స్క్రీన్ షేరింగ్ నేను చేసి చెప్తాను. ఓకే, సరే చూద్దాం. అయిపోయింది, ఇంకేముంది. సో ఈరోజు మనం కంట్రోలింగ్ కంప్లీట్ చేస్తే మనకి బెటర్, ఫస్ట్ వన్. సో రిమైనింగ్ ఇవన్నీ చిన్న చిన్నవేలే. సో సిఓ అంటే ఏంటి? కంట్రోలింగ్, ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ కి యూజ్ అవుతుంది. సో సిఓ నేను ఈసీసీలో చెప్పేది ఓన్లీ 1 టైం మాత్రమే చేయండి. ఇవి జస్ట్ బేసిక్సే. ఫుల్ అంటే మీకు డెప్త్ నాలెడ్జ్, కొంచెం అడ్వాన్స్డ్ నాలెడ్జ్ కావాలంటే సిఓ కోర్స్ తీసుకోవాలి. 3 మంత్స్ 4 మంత్స్ పడుతుంది. లేదు అట్లీస్ట్ మీకు కొంచెం బెటర్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే కనుక మీరు S/4HANAలో సిఓ వీడియోస్ ఆల్రెడీ ఫార్వర్డ్ చేశాను, అవన్నీ వాచ్ చేయండి. కాస్ట్ ఎలోకేషన్స్ వరకు చేశాను, అవన్నీ వాచ్ చేయండి. S/4HANAలో చేయండి. ఈసీసీలో జస్ట్ బేసిక్స్ మాత్రమే మీకు యూజ్ అవుతాయి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో సిఓ అనేది సరిపోదు. మీరు ఎఫ్ఐ కన్సల్టెంట్ గా రిజ్యూమ్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. సిఓ కన్సల్టెంట్ కాదు. మీరు ఎఫ్ఐ ప్లస్ సిఓ రెండు నేర్చుకున్న, రెండింటిపైన నాలెడ్జ్ ఉందా అంటే ఓన్లీ ఎఫ్ఐ అనే చెప్పాలి. సిఓ కూడా చెప్పాలంటే S/4HANAలో ఉన్నటువంటి సిఓ క్లాసెస్ నేర్చుకుని అక్కడ కూడా ఏం చెప్పాలంటే సిఓ పైన గ్రిప్ ఉంది, ఎక్స్ట్రా ఆర్డినరీ నాలెడ్జ్ కాదు, అట్లీస్ట్ గ్రిప్ ఉందని చెప్పాలి. అంటే మీకు అది చాలా వరకు యూజ్ అవుతుంది. S/4HANAలో చెప్పిన సిఓ అనేది మీకు చాలా వరకు యూజ్ అవుతుంది, చాలా వరకు బాగానే యూజ్ అవుతుంది. బట్ ఈసీసీలో చెప్పేది మాత్రం జస్ట్ బేసిక్స్ అనమాట. S/4HANA మేజర్గా ఫోకస్ చేయండి. మీరు ఓన్లీ 1 టైం చేయండి, లేదు జస్ట్ క్లాస్ విని వదిలేసినా కూడా చాలు, ఓకేనా? సిఓ అంటే మీనింగ్ ఏంటి? కంట్రోలింగ్, ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్ అని అర్థం. సిఓ అంటే కంట్రోలింగ్, ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్ కి యూజ్ అవుతుంది సిఓ అంతా కూడా. సో ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ అనేది ఎఫ్ఐ కన్సల్టెంట్ సపరేట్ గా ఉంటారు, సిఓ కన్సల్టెంట్ కూడా సపరేట్ గా ఉంటాడు. ఎఫ్ఐ కన్సల్టెంట్ సపరేట్ గా ఉంటారు, సిఓ కన్సల్టెంట్ అనేవాళ్ళు సపరేట్ గా ఉంటారు. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ కన్సల్టెంట్ సపరేట్ గా ఉంటారు, సిఓ కన్సల్టెంట్ అనేవాళ్ళు సపరేట్ గా ఉంటారు. సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాము. సో నేను ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఈ షీట్ లో ఉన్నవన్నీ కూడా మ్యాండేటరీగా చదవాలి, కంపల్సరీ చదవండి, మర్చిపోకండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూజ్ అవుతుంది. షీట్ లో ఏమైతే చెప్పానో సిఓ కాన్ఫిగరేషన్స్, సిఓ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు మ్యాండేటరీగా చదవాలి. ఓపెన్ చేయండి. సో చాట్ బాక్స్ లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఈ షీట్ లో ఉన్నదంతా కూడా చదవండి. సిఓ గురించి ఏమైనా మిమ్మల్ని ఇన్ఫర్మేషన్ ఏదైనా అడిగితే కనుక ఇంటర్వ్యూలో చెప్పొచ్చు, బట్ మీరు ఎఫ్ఐ కన్సల్టెంట్ అని మాత్రమే చెప్పాలి. సో ఎఫ్ఐ కన్నా సిఓ కోర్స్ నేర్చుకుంటే కనుక సిఓలో చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి వేకెన్సీస్ అనేవి. ఎఫ్ఐలో కాంపిటీషన్ ఎక్కువ, సిఓలో కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది.
ఎఫ్ఐ నేర్చుకున్న వాళ్ళే సిఓకి వెళ్ళగలుగుతారు. మన దగ్గర శ్రీరామ్ అని ఒక ఆయన ఉన్నాడు, సిఓలో వర్క్ ఆయన ఎఫ్ఐ నేర్చుకున్నారు, సిఓలో బేసిక్స్ S/4HANA అవి చూసి నేర్చుకున్నారు. మళ్ళీ సిఓలో జాబ్లో తీసుకుని ఆయనకి ప్యాకేజ్ అనుకున్న దానికన్నా ఎక్కువ ప్యాకేజ్ వచ్చింది. సిఓలో వర్క్ చేస్తా ఆల్మోస్ట్ 5 years బ్యాక్, ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు, టచ్లో ఉన్న నెంబర్ ఉంది మన దగ్గర. బట్ సిఓలో వేకెన్సీస్ అనేవి ఎక్కువ ఉంటాయి, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఓకే. సిఓలో జాబ్స్ ఒక 4 jobs ఉన్నాయి అనుకోండి, సిఓ కన్సల్టెంట్స్ అనేవాళ్ళు ఓన్లీ ఒక 2 members మాత్రమే ఉంటారు సిఓ అయితే. ఎనీవే, ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఇంకోటి, ఎఫ్ఐలో ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే ఎంతసేపు పడుతుంది? ఒక టాపిక్ 1 hour పడుతుంది. సిఓలో అన్ని చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి, 1/2 hour 45 minutes, హాఫ్ అన్ అవర్లో కూడా కంప్లీట్ చేయొచ్చు. అంత సింపుల్గా ఉంటాయి సిఓ టాపిక్స్, చిన్న చిన్నవి అనమాట అన్నీ కూడా. ఎనీవే, సో ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ, ఎంఎంలో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ, సేమ్ టు సేమ్. అలాగే సిఓలో కంట్రోలింగ్ ఏరియా హైయెస్ట్ హైరార్కీ, ఎఫ్ఐలో కంపెనీ కోడ్ ఇస్ ద హైయెస్ట్ హైరార్కీ, సిఓలో కంట్రోలింగ్ ఏరియా ఇస్ ద హైయెస్ట్ హైరార్కీ, ఎంఎంలో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ఇది మీకు తెలుసు, డౌన్కి వెళ్ళండి. సో ఎఫ్ఐలో ప్రతిదానికి మనం కంపెనీ కోడ్ అంటాం, సిఓలో కంట్రోలింగ్ ఏరియా అంటారు. అంటే ఎఫ్ఐలో కంపెనీ కోడ్కి ఎంత వాల్యూ ఉంటుందో సిఓలో కంట్రోలింగ్ ఏరియాకి అంత వాల్యూ ఉంటుంది. ఎఫ్ఐలో కంపెనీ కోడ్కి ఎంత వాల్యూ ఉంటుందో సిఓలో కంట్రోలింగ్ ఏరియాకి అంత వాల్యూ ఉంటుంది. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ ఈక్వల్ టు సిఓ కంట్రోలింగ్ ఏరియా. 1 minute.
ఐఎమ్ సారీ. సో ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ, సిఓలో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ, ఎంఎంలో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. అంటే ఎఫ్ఐలో కంపెనీ కోడ్కి ఎంత వాల్యూ ఉంటుందో సిఓలో కంట్రోలింగ్ ఏరియా అనేది ఆ విధంగా ఉంటుంది. అలాగే ఎఫ్ఐ అంతా కూడా ఏంటి, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. సో ఎఫ్ఐ అంతా కూడా ఎఫ్ఐని బేస్గా చేసుకుని ఏం చేస్తాం మనం, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఎఫ్ఐ అంతా కూడా. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్ పర్పస్ సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, అన్నెసరీ కాస్ట్ని ఎలా తక్కువ చేసుకోవాలి, అన్నెసరీ కాస్ట్ని ఎలా రిడ్యూస్ చేయాలి. ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి 1000 రూపీస్ అవుతుంది. సో 500కి ఆ ప్రోడక్ట్ని ఎలా తయారు చేయాలి, ఎగ్జాంపుల్ 500కి ఆ ప్రోడక్ట్ని ఎలా తయారు చేయాలి. ఓకే, ఎస్టిమేషన్స్, బడ్జెట్, ప్లానింగ్, వీటన్నిటికీ కూడా సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్కి ఉపయోగపడుతుంది. చాట్ బాక్స్లో కొంచెం డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్, సో ఎఫ్ఐ అంటే చదవండి ఇదంతా కూడా. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సిఓ అంటే ఇక్కడ చూడండి, సిఓ అంటే కంట్రోలింగ్, ఇట్ ఈస్ ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. హౌ టు రెడ్యూస్ ది కాస్ట్, హౌ టు కంట్రోల్ ది కాస్ట్, హౌ టు కంట్రోల్ ది అన్నెసరీ కాస్ట్. సో ఇటువంటి వాటికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్, హౌ టు రెడ్యూస్ ది కాస్ట్, హౌ టు కంట్రోల్ ది కాస్ట్, హౌ టు రెడ్యూస్ ది అన్నెసరీ కాస్ట్, ఇటువంటి వాటికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఎఫ్ఐ అంటే మీకు తెలుసు, ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి, ఈ పాయింట్స్ కూడా చూడండి. ఎఫ్ఐ అంటే, ఎఫ్ఐ మీన్స్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ బిహేవ్ లైక్ ఏ చార్టర్డ్ అకౌంట్. ఎఫ్ఐ అంతా కూడా చార్టర్డ్ అకౌంట్ అనమాట. ఇది ఒక చార్టర్డ్ అకౌంట్ లాంటిది ఎఫ్ఐ అంతా కూడా. ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇయర్ వి క్రియేట్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్. సో ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేవి క్రియేట్ చేస్తాం ఇయర్ ఎండింగ్లో. అండ్ వీ విల్ సబ్మిట్ టు ది గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. ఇట్స్ లైక్ ఏ ఫైనాన్షియల్ అకౌంట్. ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎఫ్ఐ అంతా కూడా. సో ఎఫ్ఐలో ఏమేమి ఉంటాయి, ఎఫ్ఐలో ఇవన్నీ ఉంటాయి. అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, జిఎల్, వీటికి సంబంధించి అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అనేవి ఉంటాయి. డౌన్కి వెళ్ళండి. సో వెయిట్ కొంచెం పైన కూడా ఉంచండి. వెయిట్ సో ఇది చూడండి. సో ఎఫ్ఐలో అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, వీటికి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా. సో ఎఫ్ఐలో రిపోర్ట్స్ అనేవి ఎలా అప్డేట్ అవుతాయి, బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీ. సో అకౌంటింగ్ ఎంట్రీని బేస్గా చేసుకుని వాల్యూస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా, అకౌంటింగ్ ఎంట్రీని బేస్గా చేసుకునే కదా, బేస్గా చేసుకుని అప్డేట్ అవుతాయి. సో బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. సో ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి ఎఫ్ఐలో. మీకు తెలుసు, ఎఫ్ఐ గురించి కంప్లీట్ నాలెడ్జ్ మీకు ఉంది కాబట్టి. మరి సిఓ అంటే డౌన్కి వెళ్ళండి. సిఓ అంతా మీనింగ్ ఏంటి, సిఓ అంటే కంట్రోలింగ్, సిఓ అంటే కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనుకుందాం. సిఓ అంతా కూడా కాస్ట్ మేనేజ్మెంట్, కాస్ట్ని మేనేజ్ చేయడానికి. సిఓ మీన్స్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. సిఓ అంతా కూడా కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటారు. సిఓ ఇస్ నథింగ్ బట్ మేనేజ్మెంట్ ఓరియంటెడ్ అకౌంటింగ్. సిఓ అంటే మీనింగ్ ఏంటి, కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్
ఆర్ ఆర్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ లేదంటే మేనేజ్మెంట్ ఓరియంటెడ్ అకౌంటింగ్ అంటారు. సిఓ అంటే ఏంటి? కాస్ట్ అకౌంటింగ్ అంటారు. ఇట్ ఈస్ బిహేవ్ లైక్ ఏ కాస్ట్ అకౌంటింగ్, కాస్ట్ రిలేటెడ్. ఒక కంపెనీలో క్యాంటీన్ ఉంది. క్యాంటీన్ ఎవరెవరు ఉపయోగిస్తున్నారు? హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ అందరూ ఉపయోగిస్తున్నారు. సో ఈ వాల్యూని ఎఫ్ఐ సో ఆల్ డిపార్ట్మెంట్స్ ఉపయోగిస్తున్నారు. ఒక 1 lakh రూపీస్ అయింది. ఇది డిపార్ట్మెంట్ వైజ్ కాస్ట్ అలొకేషన్ చేయాలి. ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఖర్చు అయిందో చేయాలి. అటువంటి వాటికి కూడా సిఓ అనేది ఉపయోగపడుతుంది. సిఓ అంటే సిఓ మాడ్యూల్ సపోర్ట్ ది ప్రాసెస్ ఆఫ్ ది ప్లానింగ్. చూడండి, కంప్లీట్ ప్లానింగ్ అండి. కంప్లీట్ సిఓ అంతా కూడా ఏంటి? ప్లానింగ్ పర్పస్, బడ్జెటింగ్, ఎస్టిమేషన్స్, ఇటువంటి వాటికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. ప్లానింగ్, బడ్జెటింగ్, ఎస్టిమేషన్స్ ఇటువంటి అన్ని కూడా మానిటరింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కొంచెం డౌన్కి వెళ్ళండి. వెయిట్ ఇక్కడ చూడండి. సిఓలో ఎసెట్ అనేది అప్డేట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సిఓలో ఎసెట్స్ అప్డేట్ అవ్వవు, లయబిలిటీస్ కూడా అప్డేట్ అవ్వవు. ఎఫ్ఐలో మాత్రమే ఎసెట్స్, లయబిలిటీస్ అప్డేట్ అవుతాయి. సిఓలో ఎసెట్స్ అనేవి అప్డేట్ అవ్వవు, లయబిలిటీస్ కూడా అప్డేట్ అవ్వవు. ఆస్తులు, అప్పులు అనేవి సిఓలో అప్డేట్ అవ్వవు. ఓన్లీ ఎఫ్ఐలో మాత్రమే అప్డేట్ అవుతాయి. ఓకేనా? ఓకే, బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటి ఇక్కడ చూడండి. బట్ ఎక్స్పెన్సెస్ కెన్ అప్డేట్ ఎఫ్ఐ అండ్ సిఓ. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఇవి కూడా ఎఫ్ఐ అండ్ సిఓలో బోత్ రెండింటిలోనూ అప్డేట్ అవుతాయి. ఎసెట్స్, లయబిలిటీస్ ఓన్లీ ఎఫ్ఐలో మాత్రమే అప్డేట్ అవుతాయి, సిఓలో అప్డేట్ అవ్వు. ఎక్స్పెన్సెస్ కెన్ అప్డేట్ ఎఫ్ఐ అండ్ సిఓ. ఎఫ్ఐలో అప్డేట్ అవుతాయి, సిఓలో కూడా అప్డేట్ అవుతాయి. సో ఎక్స్పెన్సెస్ ని ఎఫ్ఐలో ఏమంటారు? ఎఫ్ఐలో ఎఫ్ఐలో మామూలు ఎక్స్పెన్సెస్ అంటాం కదా, సిఓలో దీన్ని కాస్ట్ అంటారు. ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ అంటాము, సిఓలో ఎక్స్పెన్సెస్ ఏమంటారు? కాస్ట్ అంటారు. ఇన్ సిఓ ఎక్స్పెన్సెస్ కాల్డ్ యాజ్ కాస్ట్, సో కాస్ట్ అంటారు. సో ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ అనేది సిఓలో కాస్ట్ గా అప్డేట్ అవుతుంది. సో ఎక్స్పెన్సెస్ కెన్ అప్డేటెడ్ ఇన్ సిఓ యాజ్ కాస్ట్ గా అప్డేట్ అవుతుంది. ఎఫ్ఐలో మనం ఏదైతే ఎక్స్పెన్సెస్ అని చెప్పుకుంటామో దాన్ని సిఓలో కాస్ట్ అంటారు. ఎఫ్ఐలో ఇన్కమ్ ఉంది, ఇన్కమ్ ఏమంటాము? సిఓలో రెవెన్యూ అంటారు. ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ అనేది సిఓలో కాస్ట్ గా అప్డేట్ అవుతుంది. ఎఫ్ఐలో ఇన్కమ్ అనేది సిఓలో రెవెన్యూగా అప్డేట్ అవుతుంది. ఎక్స్పెన్సెస్ ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ అంటారు, దీన్ని సిఓలో కాస్ట్ అంటారు. ఎఫ్ఐలో ఇన్కమ్ సిఓలో రెవెన్యూ అంటారు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇవి. ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ ని సిఓలో కాస్ట్ అంటారు. ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ గా అప్డేట్ ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ గా అప్డేట్ అవుతుంది, సిఓలో ఏమంటారు? దాన్ని కాస్ట్ అంటారు. ఎఫ్ఐలో ఇన్కమ్ గా అప్డేట్ అవుతుంది, దాన్ని సిఓలో రెవెన్యూ అంటారు. ఎఫ్ఐలో ఒకలా ఉంటుంది, సిఓలో ఒకలా పిలుస్తారు. ఓకేనా? నెక్స్ట్, సో ఎఫ్ఐలో చూడండి, వెయిట్ నోట్ చూసారా? చూడండి ఒకసారి. ఓన్లీ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ సిఓ, అసెట్ అండ్ లయబిలిటీస్ కెనాట్ అప్డేటెడ్. ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ మాత్రమే సిఓలో రిఫ్లెక్ట్ అవుతాయి. అసెట్స్ అనేవి సిఓలో రిఫ్లెక్ట్ అవ్వవు, లయబిలిటీస్ సిఓలో రిఫ్లెక్ట్ అవ్వవు. Assets and liabilities cannot update in CO. Asset and liabilities, it can be updated only FI. ఓకేనా? క్లియర్ కదా?
డౌన్కి వెళ్ళండి, క్లియర్ సార్. డౌన్కి వెళ్ళండి. చూడండి ఇక్కడ ఇక్కడ ఈ ఇమేజ్ చూస్తే ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. డౌన్కి వెళ్ళండి, ఇది ఈ పాయింట్ చూడండి. కొంచెం పైకి కొంచెం లైట్గా ఇట్లు పెట్టు. డౌన్కి వెళ్ళండి కొంచెం పైకి. ఇక్కడ చూడండి. సో ఎఫ్ఐలో ఎసెట్స్ ఎఫ్ఐలో అప్లికబుల్ అవుతుంది, సిఓలో అప్లై అవ్వదు. ఎసెట్స్ అనేది ఎఫ్ఐలో అప్డేట్ అవుతుంది, సిఓలో అప్డేట్ అవ్వదు. ఎసెట్స్ ఎఫ్ఐలో లైబిలిటీ అప్డేట్ అవుతుంది, సిఓలో నాట్ అప్లికబుల్. ఎక్స్పెన్సెస్ సిఓలో కాస్ట్గా అప్డేట్ అవుతుంది. ఇన్కమ్ ఎఫ్ఐలో ఇన్కమ్ అంటారు, సిఓలో రెవెన్యూ అంటారు. ఇమేజ్ చూస్తే మీకు క్లారిటీ ఉందా? క్లియర్గా ఉందా లేదా? ఎస్ సార్. అది నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇది చదివాం కదా ఆల్రెడీ. సో ఇది చదవండి మేజర్గా. నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవి చేద్దాము. నెక్స్ట్ మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా. ఫస్ట్ మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా. Here's a real shift in the job market happening. ఓకేకేపీ వినండి. మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా ఓకేకేపీ ట్రాన్సాక్షన్ కోడ్. S4 HANAలో కూడా ఇలానే ఉంటుందండి, చాలా వరకు ఇలానే ఉంటుంది. బట్ లిటిల్ బిట్ చేంజెస్ ఉన్నాయి, అవేం పెద్ద కౌంటబుల్ కాదు. బట్ S4 HANAలో కూడా మీకు ఇలానే ఉంటుంది, కొంచెం చేంజెస్ ఉంటాయి కొన్ని చోట్ల, బట్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. బట్ ఎనీవే మీరు సిఓ సర్వర్లోనే S4 HANAలోనే చేయండి. SPRO IMG వెళ్ళారా మీరు? టీ కోడ్ దొరకదు. సరే, ఓకేకేపీ పాత్రలో వెళ్దామా? /n SPRO IMG వెళ్ళండి. ఓకేకేపీ ద్వారా కూడా చేయొచ్చు. కంట్రోలింగ్, జనరల్ కంట్రోలింగ్, ఆర్గనైజేషన్, మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా. మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా పని క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కంట్రోలింగ్ ఏరియా కాబట్టి న్యూ ఎంట్రీస్ తీసుకోండి. సో కంట్రోలింగ్ ఏరియా ఏమేవచ్చు మీ ఇష్టం. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్ ఏదైనా ఇవ్వచ్చు. సరే, పని చేద్దాం. మనం ఏమిద్దాము? మీ కంపెనీ కోడ్ ఇచ్చేద్దాం. మీ కంపెనీ కోడే మీ కంట్రోలింగ్ ఏరియా. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ ఉంది కదా, అదే ఇచ్చేద్దాం. BA11 ఇచ్చారు. డిస్క్రిప్షన్ ఇవ్వండి. కంట్రోలింగ్ ఏరియా ఫర్ BA11. నెక్స్ట్ కంట్రోలింగ్, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. తర్వాత కరెన్సీ టైప్స్ డ్రాప్ డౌన్ చేయండి. చూడండి, ఇక్కడ ఏం తీసుకుంటున్నాం? మన కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకుంటున్నాం. కంట్రోలింగ్ ఏరియాకి మన కంపెనీ కోడ్ కరెన్సీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మీరు కంట్రోలింగ్ ఏరియాలో ఒకే కరెన్సీని ఉపయోగిస్తున్నారు కాదు, మల్టిపుల్ కరెన్సీస్ ఉపయోగించాలి అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు? క్లోజ్ చేయండి, ఇది ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. సెకండ్ వన్ తీసుకోండి, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. చూసారా, మల్టిపుల్ కరెన్సీస్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ మల్టిపుల్ కరెన్సీస్ అనేవి కనిపిస్తున్నాయి. బట్ అవసరం లేదు, కంట్రోలింగ్ ఏరియాకి ఒక కరెన్సీ సరిపోతుంది. బట్ ఏది తీసుకున్నా ఒకటే, మనం ఓన్లీ 1 కరెన్సీస్ మీదే వెళ్దాము. డ్రాప్ డౌన్ చేయండి, పైన క్లోజ్ చేయండి. సో కంపెనీ కోడ్ కరెన్సీ అంటే నెంబర్ ఎంత? 10 కదా, 10 ఒకటే కనిపిస్తుంది. ఇవ్వండి.
చూసారు రిమైనింగ్ ఆటోమేటిక్ అన్ని పిక్ అవుతుంది చూసారా. మీ కంపెనీ కోడ్ కరెన్సీ ఏంటి? ఐఎన్ఆర్. 10 అంటే ఐఎన్ఆర్. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఆటోమేటిక్గా యాడ్ అయింది. ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి, ఆటోమేటిక్గా పిక్ అయినాయి. సరే నెక్స్ట్, ఒకవేళ ఆటోమేటిక్గా పిక్ అవ్వకపోతే మీరు మాన్యువల్గా ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఒక్కసారి పిక్ అవ్వవు. నెక్స్ట్, కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ డ్రాప్ డౌన్ చేయండి. ఆ డ్రాప్ డౌన్ చేయొద్దు, మాన్యువల్గా ఎంటర్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, _ మీ కంపెనీ కోడ్ BA11_BA11. సో ఈ ఇన్పుట్స్ అనేవి ఇచ్చాం. సేవ్ చేయండి. వెయిట్ ఏమన్నా చేస్తారండి. కంటిన్యూ. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. సెలెక్ట్ చేసుకోండి, మీ కంట్రోలింగ్ ఏరియా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసి అసైన్ చేద్దాము. అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ డబుల్ క్లిక్ చేయండి. సో ఇన్వెంటరీకి వెళ్ళండి. సో ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో పైన ఉన్నది ఏంటి? మీ కంట్రోలింగ్ ఏరియా. BA11 అనేది మీ కంట్రోలింగ్ ఏరియా. మీ కంట్రోలింగ్ ఏరియాకి మీ కంపెనీ కోడ్ని మనం ఇక్కడ అసైన్ చేసాము. మీ కంట్రోలింగ్ ఏరియాకి కంపెనీ కోడ్ని అసైన్ చేసాం. ఎంటర్, సేవ్. డేటా వాస్ సేవ్డ్. ఓకే. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ మీ కంట్రోలింగ్ ఏరియా సెలెక్ట్ చేయండి. యాక్టివేట్ కాంపోనెంట్స్ అండ్ కంట్రోలింగ్ ఏరియా ఇండికేట్స్ డబుల్ క్లిక్ చేయండి. సో కంట్రోలింగ్ ఏరియాలో మీరు ఏమేమి కాంపోనెంట్స్ అనేవి యాక్టివేట్ చేసుకుంటారు. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ చాలా ఉంటాయి ఎలిమెంట్స్. ఇవన్నీ మీరు ఏమేమి యాక్టివేట్ చేసుకోవాలో అవన్నీ చేసుకోవచ్చు, బట్ అన్నీ అవసరం లేదు. ఫస్ట్ వన్, ఇక్కడ నా కాంపోనెంట్ నాట్ యాక్టివేటెడా. మన ఫిజికల్ ఇయర్ అనేది మీరు ఇవ్వండి 2026 కదా మంది. 2026. నెక్స్ట్ 2026 కాస్ట్ సెంటర్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. కాంపోనెంట్ యాక్టివేట్ అనండి. కాస్ట్ సెంటర్స్, మనం కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ చేస్తున్నాం కదా అది. తర్వాత ఆర్డర్ మేనేజ్మెంట్ ఇవన్నీ అవసరం లేదు. ఇది ఒకటి తీసుకోండి. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ ఇవన్నీ మనం చేస్తాం ఇప్పుడు. వన్ మినిట్. ఓకే, సేవ్ చేయండి. ఇక్కడ మీకు ఏవి కావాలంటే అవి యాక్టివేట్ చేసుకోవచ్చు, బట్ అవసరం లేదు. సేవ్ చేసేయండి. సేవ్. ఏమైనా వచ్చింది మెసేజ్? డేటా సేవా మెసేజ్ ఏమైనా వచ్చింది చూడలేదు నేను. మీరు మూవ్ చేశారు. ఓకే, సేవ్ చేశారు కదా. ఇక్కడ 99.9 వచ్చి యాడ్ అని చూసారు ఆటోమేటిక్గా. అంటే ఇంకా అన్లిమిటెడ్, ఇంకెన్ని రోజులైనా ఇది ఉపయోగపడుతుందని. సరే, నెక్స్ట్ ఏమో చూడండి. షీట్ ఓపెన్ చేయండి. సో కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేసాం కదా, తర్వాత యాక్టివేట్ చేసాము. తర్వాత వచ్చేసి థర్డ్ పాయింట్కి వెళ్ళాలి మనము. ఓకే ఈక్యూ మెయింటైన్ వేరియన్స్. ఓకే ఈక్యూకి వెళ్ళండి. ఓకే ఈక్యూ లేదంటే పాత్ ద్వారా వెళ్ళొచ్చు మనం. ఎస్ఏబిలోకి వెళ్ళండి. ఇది ఫాలో అవ్వకండి, నేను చెప్పిందే ఫాలో అవ్వండి. షీట్లో ఉన్న ఆర్డర్ ఫాలో అవ్వకండి, నేను చెప్పిన ఆర్డర్ ఫాలో అవ్వండి. ఓకే, బ్యాక్ వెళ్ళండి, చెప్తాను. సేవ్ చేశారా? చేసిన సార్.
బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్, క్లోజ్ చేయండి. మెయింటైన్ వేరియన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనం ఈ వేరియన్స్ని యాక్టివేట్ చేసుకోవాలి. చూడండి 01 అనేది స్టాండర్డ్. 01 సెలెక్ట్ చేయండి. ప్లాంట్ అండ్ యాక్చువల్ 01 ఫస్ట్లోనే ఉంది కదా పైన. ఓన్లీ 0, ఐఎమ్ సారీ 01 కాదు 0 సెలెక్ట్ చేశారు. కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్ లెఫ్ట్ సైడ్ చూడండి. కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్ అదే డబల్ క్లిక్ చేయండి. మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. కంటిన్యూ. ఇది యాక్టివ్లో ఉండాలి. ఇట్లా ఇది యాక్టివ్లో ఉండాలి. ఇది ఓకే. ఇలా ఉండాలి. ఒకసారి 01 0 సెలెక్ట్ చేయండి. 0 సెలెక్ట్ చేయండి. ఆ లైన్ వెర్షన్ అన్నాడు కదా, సెలెక్ట్ చేసుకుని దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేయండి. ఓకే, సేవ్ సేవ్ చేసాము. నెక్స్ట్ సేవ్ అయింది కదా. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. 0 సెలెక్ట్ చేయండి. సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ లెఫ్ట్ సైడ్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి. కంటిన్యూ. వెర్షన్ చూడండి, కంపెనీ కంట్రోలింగ్ ఏరియా ఉంది, మన వెర్షన్ ఉంది. కంటిన్యూ చేయండి. సో ఇక్కడ ఏమైనా లాక్లో ఉంటాయి. ఇక్కడ ఇది లాక్లో ఉందనుకోండి, అవి రిమూవ్ చేయాలి. ఇక్కడ రిమూవ్ చేస్తుంది కాబట్టి నో ఇష్యూ. ప్లానింగ్ కదా, ఇది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అనేది సెలెక్ట్ చేయండి. చూడండి ఇక్కడ ఏమన్నా ఈ వెర్షన్స్ లాక్లో ఉంటాయండి. ఉంటే కనుక అవి రిమూవ్ చేయాలి. ఇంకేం అవసరం లేదు. మనం 2026లో ఉన్నాం కాబట్టి దీన్ని ఇలా తీసుకున్నాం. సేవ్ చేయండి. వెయిట్ ఇక్కడ ఏముంది? ఎస్ పైన క్లిక్ చేయండి. ఎస్. మన అవుట్పుట్ డివైజ్ ఏంటి? LP01 కదా, ఇవ్వండి. కంటిన్యూ చేయండి. లాస్ట్లో మెసేజ్ చూసారా? జాబ్ యూజర్ 63 యూజర్ 23 అని చెప్పేసి లాస్ట్లో రెడీ అని వచ్చింది చూసారా? ఇట్లా రావాలి. లేదంటే సేవ్ అని కూడా వస్తుంది. కొన్నిట్లో యాక్టివేట్ అని వస్తుంది. యాక్టివేట్, రెడీ, సేవ్ ఎట్లా వచ్చినా ఓకే. ఓకే, లాస్ట్లో మెసేజ్ చూడండి, అట్లా రావాలి. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. డైరెక్ట్గా ఫుల్ బ్యాక్ వెళ్ళిపోయిందా? ఓకే ఈక్యూ ఇవ్వండి. ఓకే ఈక్యూ. జీరో వెర్షన్ సెలెక్ట్ చేసుకోండి. 0. సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ డబుల్ క్లిక్ చేయండి లెఫ్ట్ సైడ్. కంటిన్యూ. 2026 సెలెక్ట్ చేయండి. దానిపైన డబల్ క్లిక్ చేయండి. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవో చూసుకోవాలి. పి అంటే ఏంటి తెలుసా? పి. డ్రాప్ డౌన్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేటు. బి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేటు. పి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్, సిఓకి సంబంధించినది. మనం ఇంతకుముందు ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేశాం. ఎం
పి బి 3 చెప్పాను మీకు. అందులో ఎం అనేది స్టాండర్డ్, సిఓకి పి అనేది స్టాండర్డ్. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్ అదనమాట. ఫారిన్ కరెన్సీ చెప్పాను కదా, దానికి సంబంధించింది. పి అలా ఇచ్చేయండి. ఇవ్వండి. కంట్రోలింగ్ కొంచెం లిటిల్ బిట్ డిఫికల్ట్గా ఉంటుందండి, బట్ కొంచెం 2 టైమ్స్ వాచ్ చేయండి ఒకవేళ అర్థం అవ్వకపోతే. మన ఇయర్ 2026 ఉంది కదా, ఫైనాన్షియల్ ఇయర్ 01/04/2026 అంత క్లియర్ ఉంది. సేవ్ చేయండి. సేవ్. నెక్స్ట్, నంబర్ రేంజ్ క్రియేషన్ ఫర్ కంట్రోలింగ్ డాక్యుమెంట్. నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. బ్యాక్ వెళ్ళండి, సేమ్ పాత్ బ్యాక్. చూడండి, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఇది వెయిట్ షీట్ ఓపెన్ చేయండి, చెప్తాను నేను. షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఇది చేసాం మనం. సో నెక్స్ట్ నెంబర్ రేంజ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? నెంబర్ రేంజ్ కొంచెం ఇది పైన కిందది పైన ఉంది. నేను చెప్పేది సిస్టమ్ ఫాలో అవ్వండి. ఓకే, వెళ్ళండి, ఎస్ఎఫ్లోకి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. /n/SPRO controlling, general controlling, organization structure, organization, maintain control, maintain number range for controlling document. క్లిక్ చేయండి. సో కంట్రోలింగ్ ఏరియాకి, కంట్రోలింగ్ డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. వెయిట్ ఇక్కడ మీరు ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయకూడదు. గ్రూప్ అని చూసిన పైన టాప్లో గ్రూప్స్, ఇంటర్వెల్ పైన క్లిక్ చేస్తే ఏమీ కనిపించదు. ఆ గ్రూప్స్ అనే ఒక పెన్సిల్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. చూడండి, ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిఓఐఎన్ అంటే మీనింగ్ ఏంటి? సిఓ త్రూ పోస్టింగ్ ఫ్రమ్ ఎఫ్ఐ అంటే సిఓలో పోస్ట్ చేస్తే ఎఫ్ఐలో కూడా అప్డేట్ అవుతుంది. పోనీ ఎఫ్ఐలో పోస్ట్ చేస్తే సిఓలో కూడా ఆ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు, ఆ వాల్యూ ఎఫ్ఐలో అప్డేట్ అవ్వాలి, సిఓలో కూడా అప్డేట్ అవ్వాలి. అటువంటి వాటికి ఇవన్నీ ఉపయోగపడుతుంది. ఇవన్నీ నాన్ అసైన్మెంట్ లిస్ట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మన కంట్రోలింగ్ ఏరియాకి యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే అన్నీ చేయాలి. ఇవి తర్వాత చేద్దాము, ఫస్ట్ పని చేద్దాము. ఇవి తర్వాత చేద్దాం. క్రియేట్ పని క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ కదా, మనం నంబర్ రేంజ్ డిస్కస్ చేస్తున్నాం కదా. క్రియేట్ పని క్లిక్ చేయండి. క్రియేట్. ఇక్కడ పైన ఒక నేమ్ ఇవ్వండి. గ్రూప్ దగ్గర మీ కంపెనీ కూడా చేయండి, లేదంటే ఏమైనా తీసుకోవచ్చు. ఫ్రమ్ నంబర్ 1 ఇవ్వండి. 2 దగ్గర 1000 ఇవ్వండి. ఇక్కడ ఎంటర్ ఇవ్వకూడదు. ఎంటర్ ఇవ్వకుండా సేవ్ చేయాలి. సేవ్. కంటిన్యూ. నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసాం. బ్యాక్ వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి. కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. లాస్ట్ చూడండి, ఇది మీదే కదా, BA11 మీదే కదా. సో ఇక్కడ నాన్ అసైన్మెంట్ లిస్ట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి, పైన ఉన్నాయంటే మీనింగ్ ఏంటి, నాన్ అసైన్మెంట్ లిస్ట్లో ఉన్నాయి. సో ఈ పైన ఉన్నటువంటి నాన్ అసైన్మెంట్ లిస్ట్ అన్నీ కూడా మన కంట్రోలింగ్ ఏరియా క్రిందకి రావాలి. ఎగ్జాంపుల్, టాప్లోకి వెళ్ళండి. సిఓఐఎన్ సెలెక్ట్ చేసుకోండి. సిఓఐఎన్ అంటే తెలుసు కదా, సిఓ త్రూ పోస్టింగ్ ఫ్రమ్ ఎఫ్ఐ. ఎఫ్ఐలో పోస్ట్ చేస్తే ఆ వాల్యూ సిఓలో కూడా అప్డేట్ అవుతుంది, లేదంటే సిఓలో పోస్ట్ చేస్తే ఎఫ్ఐలో అప్డేట్ అవుతుంది అనుకుందాం. దానిపై సెలెక్ట్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రాకెట్స్ వస్తాయి, చూసారా? 2 బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఇలా బ్రాకెట్స్ అనేవి యాడ్ అవుతాయి. ఎలిమెంట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత 01 పైన డబుల్ క్లిక్ చేయండి, లేదంటే
బిఏ 01 పైన డబుల్ క్లిక్ చేయండి. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. చూసారా మనకు యాడ్ అయిందా ఇది? BA11 అండర్లో రావాలి ఇవన్నీ. ప్రతిదీ సెలెక్ట్ చేసుకోవటం, ఎలిమెంట్ గ్రూప్ పైన క్లిక్ చేయాలి. ప్రతిదీ సెలెక్ట్ చేయాలి, ఎలిమెంట్ గ్రూప్ పైన క్లిక్ చేయాలి. అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ అనేవి మన కంట్రోలింగ్ ఏరియాకి అప్లికబుల్ అవుతాయి. బట్ మనం చేయట్లేదు. ఎందువల్లంటే మీకు ఎర్రర్స్ వస్తాయి, వీటికి సంబంధించిన ఎర్రర్స్. అవి వచ్చినప్పుడు ఎలా చేయాలో చేద్దాం. నేను ఓన్లీ ఒకటే తీసుకున్నాను. ఇవన్నీ చేయాలి యాక్చువల్గా. S4 హానాలో అయితే ప్రతిదీ సెలెక్ట్ చేయాలి, ఎలిమెంట్ గ్రూప్ పైన క్లిక్ చేయాలి. ప్రతి ఎలిమెంట్ సెలెక్ట్ చేయాలి, ఎలిమెంట్ గ్రూప్ పైన క్లిక్ చేయాలి. సో మీరు చేసినటువంటి కంట్రోలింగ్ ఏరియాకి అండర్లో ఇవన్నీ కనిపించాలి. ఓకేనా? ఇలా రావాలి. బట్ నేను అన్ని చేయట్లేదు, ఓన్లీ ఒకటే తీసుకున్నాను. సేవ్. సేవ్ అయిపోయింది కదా, కంప్లీటెడ్. కంట్రోలింగ్ ఏరియాని మనం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ది కంట్రోలింగ్ ఏరియా. ఇంకా స్టెప్స్ ఉన్నాయి, చేద్దాము. అండ్ వన్ మోర్ థింగ్ అండి, యాక్చువల్గా క్లాస్ అనేది మనం వేరే టైం కాకుండా 7 to 8 పెట్టుకుందాం. ఇంకో ఓన్లీ 2-3 క్లాసెసే కదా. 7 to 8 నేను ఈరోజు 7కి జాయిన్ అవ్వాలి. ఐఎమ్ సారీ, నేను జాయిన్ అవ్వలేదు. 7కి ఓకే కదా. 7 to 8 నాకు 8 to 9 వేరే బ్యాచ్ స్టార్ట్ చేశాను. సో మీది ఓన్లీ 2-3 క్లాసెసే కాబట్టి 7 to 8 పెట్టుకుందామా? ఓకేనా సురేష్ గారు? ఓకే సార్. 7:30 కంటే మరీ దగ్గర అయిపోతుంది కదా. 7కి పెట్టుకుంటే అందరికీ వర్కౌట్ అవుతుంది. మీకు కూడా ఓకేనండి అందరికీ రిమైనింగ్? ఎస్ సార్. 7కి పెట్టేసుకున్నాం, ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ అని అట్లా ఎందుకు మళ్ళీ డే అంతా డిస్టర్బ్ అవుతుంది. సో 7కి కనుక క్లాస్ స్టార్ట్ చేసుకుంటే మనకి 8 వరకు 1 hour టైం ఉంటుంది కాబట్టి మనం అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. 7కి స్టార్ట్ చేద్దామండి, అదే బెటర్. ఇంకెన్నో లెవెల్ అయిపోయినాయి కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్, సో టుమారో నేను కూడా 7కి జాయిన్ అవుతాను. ఇది నేను నాకు గుర్తులేదు, 7:30 జాయిన్ అయ్యాను. నేను కూడా 7కి జాయిన్ అవుతాను, రెడీ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒకటి కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలి. ఎస్ఐపిలోకి వెళ్ళండి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెంబర్ అయిన అయిపోయింది, కంప్లీటెడ్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. క్రియేట్ కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. ఇవి కాదు, నేను చెప్పింది ఫాలో అవ్వండి. ఇక్కడ ఆర్డర్లో లేదండి, నేను చెప్తాను. నెక్స్ట్ OBD4కి వెళ్ళండి. OBD4 పొజిషన్కి వెళ్ళండి. ఎక్స్పెన్సెస్ గ్రూప్ ఉందా మన దగ్గర? ఎక్స్పెన్సివ్ పొజిషన్కి వెళ్ళి మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మీ GL గ్రూప్స్ అన్ని కూడా మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్కి లింక్ అయి ఉంటాయి కాబట్టి. Hmm. 400-601 ఆల్రెడీ గ్రూప్ ఉన్నట్లుంది కదా. FS00కి వెళ్ళండి. FS00 ట్రాన్సాక్షన్ కోడ్. FS00కి వెళ్ళండి ఒకసారి. సార్ న్యూ సెషన్ తీసుకోవాలా? తీసుకోండి, ఇది ఇంకా అవసరం లేదులే మనకి. FS00. సో ఎక్స్పెన్సెస్ గ్రూప్ ఏమైనా ఉందా? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఏదో ఒక గ్రూప్ తీసుకోండి. లాస్ట్ నంబర్ తర్వాత నెంబర్ తీసుకోండి. ఒక GL క్రియేట్ చేద్దాం. కంటిన్యూ. అకౌంట్ గ్రూప్ ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కదా. నెక్స్ట్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అని ఇవ్వండి. ఒక GL అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. ఎక్స్పెన్సెస్ GL అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము. స్టేషనరీ ఎక్స్పెన్సెస్. లాంగ్ టెక్స్ట్ కూడా స్టేషనరీ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ కంట్రోల్ డేటా. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ అది కాస్ట్ సెంటర్ తీసుకోవాలి. కాస్ట్ అకౌంటింగ్ ఇవ్వండి, అంటే COకి సంబంధించినది. ఇది ఒకటి ఇస్తున్నాను. సేవ్. .
సేవ్ చేసాం కదా. సో మనం ఏం చేసాం, ఇక్కడ ఒక జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేసాం. సో ఈ జిఎల్ అకౌంట్ని నేను కాస్ట్ ఎలిమెంట్గా కన్వర్ట్ చేస్తున్నాను. కాస్ట్ ఎలిమెంట్ ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్. సో ఈ జిఎల్ అకౌంట్ నేను కాస్ట్ ఎలిమెంట్గా కన్వర్ట్ చేస్తున్నాను. సో ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ పైన క్లిక్ చేసాం. సో వ్యాలిడేట్ ఏమిద్దాము, ఈ మంత్ స్టార్టింగ్ డేట్ ఇద్దాం 01/05/2026. ఈ డేట్ మీరు ఫ్యూచర్ డేట్ ఇవ్వకండి, కరెక్ట్గా డేట్ ఇవ్వండి. స్టార్టింగ్ డేట్ కానీ, లేదంటే ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ కానీ, లేదంటే ఈ రోజు డేట్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. 01/05/2026 ఇచ్చాం. ఎంటర్. ఇప్పుడు ఏమని వచ్చింది, స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ కదా. ఓకే, కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. ఇది ప్రైమరీ కాస్ట్ ఏంటి అడుగుతుంది. ప్రైమరీ 01 ఇవ్వండి. ఇది ఒకటి ఇవ్వాలి మనం. సేవ్ చేయండి. లాస్ట్లో మెసేజ్ చూసారా, కాస్ట్ ఎలిమెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. సో మనం ఒక జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేసాం. సో ఈ జిఎల్ అకౌంట్ని కాస్ట్ ఎలిమెంట్గా కన్వర్ట్ చేసాం. ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసి దీన్ని కాస్ట్ ఎలిమెంట్గా కన్వర్ట్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేద్దాం. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ బాకెళ్ళండి. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ టీ కోడ్ ఉంటుంది చూడండి ఒకసారి, K06. అంతేనా, ఇది అంతేనా, కరెక్ట్. వెళ్ళండి K06. ఇది మన జిఎల్ అకౌంట్ నంబర్ కదా. వేరే నెంబర్ ఇద్దాం, రిమూవ్ చేసేసి 1 lakh ఇవ్వండి. వన్ ల్యాక్ ఇచ్చాం కదా. 01/05/2026. నెక్స్ట్ మాస్టర్ డేటా పైన క్లిక్ చేయండి. మాస్టర్ డేటా కింద డిస్క్రిప్షన్ నేమ్ ఇవ్వండి. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్, సెకండరీ సిఈ అని ఇవ్వండి. సిఈ అంటే కాస్ట్ ఎలిమెంట్. డిస్క్రిప్షన్ ఇంటర్నల్ సెటిల్మెంట్. సి ఎలిమెంట్ కేటగిరీ. డ్రాప్ డౌన్ చేయండి. ఇంటర్నల్ సెటిల్మెంట్ 21 ఇవ్వండి. సో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది యాక్చువల్గా, సిఓలోనే ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేది వన్ మోర్ డిపార్ట్మెంట్కి మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్కి మూవ్ చేయడానికి ఈ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది ఉపయోగపడుతుంది. సేవ్. ఓకే, కాస్ట్ ఎలిమెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. నెక్స్ట్ కంప్లీటెడ్ కదా. వన్ అవర్ అయిపోయిందా. నెక్స్ట్ ఇంకా 1 అవర్ పడుతుంది, 1.5 అవర్ పడుతుంది. ఇదంతా 1 అవర్ ఉంటుంది. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఏముంది, కాస్ట్ సెంటర్ గ్రూపా, క్రియేట్ కాస్ట్ సెంటర్ గ్రూప్స్. OKEON
ఇక్కడ ఉంది చూడండి. ఓకే UI. ఇక్కడ ప్రాపర్ ఆర్డర్ లేదండి, నేను చెప్పిన ఆర్డరే ఫాలో అవ్వండి. ఇక్కడ ఉన్న షీట్లో ఉన్నది ఫాలో అవ్వకండి. ఓకేనా? నేను చెప్పే షీట్లో ఉన్నది ఫాలో అవ్వకండి. 1 minute వెయిట్ చేయండి. క్రియేషన్ ఆఫ్ కాస్ట్ సెంటర్ గ్రూప్ కదా. ఓకే, రేపు చెప్తాలండి. ఇంకా 1 hour. 7కి జాయిన్ అవుదామా క్లియర్గా అందరం? ఇంకా మళ్ళీ టైమింగ్ చేంజెస్ అవన్నీ ఎందుకు, మళ్ళీ ఈవినింగ్ అలా ఎందుకని 7 to 8 పెట్టుకుందాం. ఓకే సార్. నేను కూడా 7కి ఈరోజు యాక్చువల్గా మర్చిపోయాను, నేను 7:30 జాయిన్ అయ్యాను. టుమారో ఆన్వర్డ్స్ 7 o'clockకి జాయిన్ అవుతాను. మీరందరూ కూడా 7కి జాయిన్ అవ్వండి. టుమారో డే ఆఫ్టర్ టుమారోకి CO కంప్లీట్ అవుతుంది. తర్వాత క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ ఒకటి ఉంది కదా, అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటి, ఇంకోటి ఏదో ఉంది కదా, రిపోర్టింగ్ స్ట్రక్చర్ కన్సల్టింగ్ కంపెనీ, అవి చెప్పేద్దాం. ఓకేనా? సార్ క్లియరా? ఇంకోటి ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అది ఉంది కదా, ఇంకోటి ప్రాఫిట్ సెంటర్ ప్రాఫిట్ సెంటర్ కూడా మీటింగ్. చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత, ఇది ఇంకా అవ్వలేదు, ఇంకా ఉంది చూడండి. ఈ రోజు మనం ఏం చెప్పాం, మనం ఇది అవ్వలేదండి. కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ చెప్పాను, ఇది ఇంకా ఉంది. 50% కంప్లీట్ అయింది, ఇంకా 50% ఉంది. ఎంట్రీ కూడా పోస్ట్ చేయాలి మనం టుమారో. ఓకే డే ఆఫ్టర్ టుమారో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. కాస్ట్ సెంటర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సార్ వెండర్ బ్యాంక్ అకౌంట్స్ క్రియేషన్ అయిపోయింది సార్. అయిపోయిందండి, చెప్పాం కదా. మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలి కదా. అవును సార్. చెప్పాం కదా. One ఓకే vendor has multiple bank accounts, then partner bank category is required. ఒక వెండర్ కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే మనం ఏం క్రియేట్ చేయాలి? పార్ట్నర్ పార్ట్నర్. బ్యాంక్ కేటగిరీని క్రియేట్ చేస్తాం. అయిపోయిందా లేదా సురేష్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయిపోయిందండి సురేష్, అయిపోయింది కదా. సార్ గుర్తులేదు సార్. వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ గుర్తుందా లేదా? మిగతా వాళ్ళకి గుర్తులేదా? ఒక వెండర్ కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, ఉన్నప్పుడు ఎలా చేయాలి గుర్తులేదా? వెండర్ క్రియేట్ చేసేటప్పుడు మళ్ళీ చూద్దాం అన్నారు సార్, అందుకని లేదు, చెప్పానండి, ఆ కాన్సెప్ట్ అయిపోయింది. ఓకే సార్ అయితే. ఓకే. అది ఎప్పుడో వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. సార్ అయిపోయింది సార్, ఇక్కడ ఉంది వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అయిపోయింది. అకౌంట్స్ ఇన్వాయిస్ ప్రాసెస్ అండ్ టెస్టింగ్. ఆ డేట్ కూడా చూడండి, డేట్ తో పాటు మెయింటైన్ చేశారు ఆయన, వీడియోస్ తో పాటు. ఎక్సలెంట్ గా మెయింటైన్ చేస్తాను సురేష్ గారు. థ్యాంక్ యూ సార్. అయిపోయిందండి, ఎందుకంటే నేను సిలబస్ కాపీ పెట్టి ప్రతిదీ కంప్లీట్ అయిన కలర్ ఎందుకు చేంజ్ చేస్తున్నాను అంటే మనం ఏది మిస్ ఇక్కడ అవ్వకూడదు. ఉంది కదా సార్, ఎవిడెన్స్ ఓకే. ఉమ్? ఓకే సార్, ఇక్కడ నోట్ అయ్యి ఉంది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే సిలబస్ కాపీలో లేనిది కూడా కొన్ని 2-3 టాపిక్స్ అవి యాడ్ చేశాం అలాగా. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇదే కాన్సెప్ట్ ఇంకా ఉందండి, రేపు చెప్తాను. కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ ఇంకా 50% ఉంది. టుమారో 7కి జాయిన్ అవ్వండి. 7 to 8 కంప్లీట్ చేసేద్దాం. ఒక 2 days, ఓకే సార్. 3 days లో కంప్లీట్ అవుతాయి. ఓకే, మళ్ళీ ఓకే వేరే సార్. ఓకే, రైట్ అండి, బాబాయ్, గుడ్ డే.